ప్రభుత్వమే చూపిద్దాం అనే ఒక ప్రతాపం అంతా. ప్రభుత్వం దిగి రావాలి. అమ్మో వీళ్ళు ఊకోర్రా నాయన అని చెప్పు. రామ మందిర నిర్మాణం ఎట్లా జరిగింది? శాంతియుత పద్ధతిలో. శాంతి 550 సంవత్సరాలు మనం పోరాటం చేసినాం. మనం కట్టలే. ఎక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లేదు. యావత్ దేశ విదేశాలలో ఉన్నటువంటి హిందువులందరూ 10 రూపాయల నుంచి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తే 2500 కోట్ల రూపాయలతోనే భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం. ప్రజల దేవాలయాలు ఎప్పుడు కూడా ప్రజల సొత్తు, రాజకీయ పార్టీల సొత్తు కాదని నమ్మేటటువంటి వాళ్ళలో మొదటిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ నేను ఒకసారి ప్రభుత్వంతో నేను కలెక్టర్ గారితో కూడా ఇలా ఉదయం మాట్లాడినా, ఏసీపీ గారితో కూడా మాట్లాడినా, ఎంఆర్ఓ గారు దొరకలేదు. తప్పనిసరిగా మేము వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం. ఫైల్ కరెక్ట్గా రాయమని చెప్తాం. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోతాం. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాం.